Okay, welcome to session 5. మనం Linux administration స్టార్ట్ చేసాము. నిన్న we discussed మెయిన్ గా యూజర్ రీక్యాప్ చేసాము మనం VM ఎడిటర్, అండ్ దెన్ we started discussing Linux administration. దాంట్లో యూజర్ మేనేజ్మెంట్ చెక్ చేసాము. యూజర్ మేనేజ్మెంట్ లో అండ్ చేంజ్ ఓనర్షిప్ అనేది కూడా చెక్ చేసాము. ఇప్పుడు కొంచెం రీక్యాప్ చేద్దాము. సో యూజర్ మేనేజ్మెంట్ అనేది ఏ సిస్టమ్ లో అయినా క్రూషియల్. మనకి AWS లో కూడా IAM ఉంది, దానిపైన ఆల్రెడీ సెషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో యూజర్ మేనేజ్మెంట్ అనేది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్ అనమాట. ఓకే, సో ప్రతి సిస్టంలో ఒక యూజర్ ఉంటాడు. ఇండివిజువల్ గా యూజర్స్ ని మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ఆ యూజర్స్ ని గ్రూప్స్ కి అసైన్ చేసి మనం ఎట్ ఏ టైం గ్రూప్ ని మేనేజ్ చేస్తే మొత్తం యూజర్స్ ని మేనేజ్ చేసినట్లే అనమాట. సో అగైన్ హియర్ CRUD ఆపరేషన్, క్రియేటింగ్ యూజర్, reading user, updating user, deleting user. So entire world, I said, right? Everything, every system, it is basically CRUD. Similarly in Linux also, user management kuda CRUD operation lagane. Okay, so నిన్న మనం చూసాం కదా, ఫస్ట్ అయితే ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం. సో డైలీ డిలీట్ చేసుకుంటూ క్రియేట్ చేయండి, సో దట్ యూ విల్ బి సేఫ్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ద సర్వర్స్ ఇవన్నీ. ఇన్ లైనెక్స్ డిఫాల్ట్ గా అమెజాన్ లైనెక్స్ ఉంచుతున్నాను, దట్ ఈస్ ఈక్వల్ టు రెడ్ హ్యాట్ T3 micro వెళ్ళొచ్చు మీరు, or T2.micro is also fine. Okay, key pair మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుందాం. సో ఐ హోప్ అవర్ QA సెషన్స్ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి ట్రైడ్ ఇంత టైమ్ QA సెషన్స్ చేయడం. ప్రీవియస్ alumni is really helping us a lot. సో వాళ్ళు ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్స్ గానే వర్క్ చేస్తున్నారు. సో చాలా కూల్గా ఉంది వాళ్ళ జాబ్, బికాస్ వాళ్ళు ఇక్కడ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు and they never felt it is hard. So what is the command to connect to the server? సో అందరికి పుట్టి యూస్ చేయడం వల్ల చాలా మందికి అసలు బ్యాక్గ్రౌండ్ లో ఉండే కమాండ్ తెలియకుండా వెళ్ళింది. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో చూపించాలని ఇదంతా చేస్తున్నాను. Linux spam and then EC2-user @IP address. సో ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. సూడో యాక్సెస్ తీసుకుంటున్నా, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం రూట్ యాక్సెస్ తోనే చేయాలి. సో వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ యూజర్? సో యూజర్ యాడ్ అండ్ దెన్ యూజర్ నేమ్. నేను డాక్యుమెంటేషన్ కూడా క్లియర్ గా రాస్తున్నాను, అది మన రెపోస్ట్ లోనే ఉంది, చూడండి ఇక్కడ. It1s లో కాన్సెప్ట్స్ లో ఇక్కడ ఏదైనా మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ we will update. ఓకే, సో క్రియేటింగ్ ద యూజర్ ఈజ్ యూజర్ యాడ్. మీరు యూజర్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలనుకుంటే ఐడి స్పేస్, పాస్వర్డ్ సెటప్ చేయాలనుకుంటే పాస్వర్డ్, గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటే గ్రూప్ యాడ్, అండ్ దెన్ యూజర్ కి ప్రైమరీ గ్రూప్ ని అసైన్ చేయాలనుకుంటే యూజర్ మోడిఫికేషన్, అండ్ దెన్ సెకండరీ గ్రూప్ ని యాడ్ చేయాలంటే -a append capital G, small g is for primary, capital G is for secondary, and then SSH configuration ఎక్కడ ఉంటుంది ఫైల్, etc ssh sshd _config. పాస్వర్డ్ అథెంటికేషన్ చేయాలంటే S అని పెట్టండి. అండ్ నిన్న మనం పాస్వర్డ్ కీ బేస్ రెండు ట్రై చేసాం కదా, సో అదొకసారి ఈరోజు ఫాస్ట్ గా చూసి దెన్ వీ కెన్ డూ ఇట్. ఓకే, సో యూజర్ యాడ్ రమేష్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఐడి స్పేస్ రమేష్, యూ కెన్ సీ ద యూజర్ ఇన్ఫర్మేషన్, అండ్ దెన్ etc పాస్వర్డ్ అనే ఫైల్లో కూడా మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ గ్రూప్ యాడ్, డెవాప్స్ అనే గ్రూప్ యాడ్ చేస్తున్నాం. సో ఇది /etc/group అనే ఫైల్లో ఉంటుంది. ఓకే, సో యూజర్ కి ప్రైమరీ గ్రూప్ ని అసైన్ చేయాలంటే యూజర్ mod -g గ్రూప్ నేమ్ అండ్ దెన్ యూజర్ నేమ్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ ప్రైమరీ గ్రూప్ సెకండరీ గ్రూప్ రెండు మారిపోయాయి. సో ఇతనికి ఇంకేదైనా సెకండ్ గ్రూప్ యాడ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్
testing, group add testing, and then user mod -a append capital G testing, and then Ramesh. Okay, now ID space Ramesh. You can see secondary group is also added, right? Creating the user, adding the user to the group, and then like this. So now password authentication, password set చేయాలంటే password Ramesh. Okay, Ramesh 123 అని ఇస్తున్నా. Ramesh 123. Ramesh 123. Ramesh 123. ఓకే, సో పాస్వర్డ్ సెటప్ అయిపోయింది. సో పాస్వర్డ్ బై డిఫాల్ట్ డిసేబుల్ లో ఉంటుంది. మనకు ఒకవేళ ఎనేబుల్ చేయాలంటే ఈటీసీ sshd_config. ఇక్కడ మనం VM ఎడిటర్ నేర్చుకున్నాం కదా, అదంతా ఇక్కడ యూజ్ అవుతుంది. పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది ఎస్ పెట్టాలి. పాస్వర్డ్ అథెంటికేషన్ నో ఉంది కదా, ఇక్కడ దీన్ని మనం ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టిన తర్వాత now you can restart this sudo systemctl restart sshd. Okay. So SSH అనే సర్వీస్ రెస్పాన్సిబుల్ టు యాక్సెప్ట్ ద ఇన్కమింగ్ కనెక్షన్స్. ఓకే, అందుకని సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాంప్ట్ తీసుకుందాం. ప్రైవేట్ కీ ఏం కాదు కదా, దిస్ ఇస్ పాస్వర్డ్ కాబట్టి యూ కెన్ జస్ట్ గెట్ ద IP అడ్రస్, యూజర్ నేమ్ Ramesh @ IP అడ్రస్ Ramesh 123. Okay, by default he will log in his own directory. Okay, so అదే ఒకవేళ కీ బేస్డ్ అథెంటికేషన్ సెటప్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ద కీస్ ఫ్రమ్ Ramesh. ssh-keygen-f Ramesh అని ఇస్తున్నాం. cat ramesh.pub. ఓకే, సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, రమేష్ యొక్క హోమ్ ఫోల్డర్లోకి వెళ్తాడు. హోమ్ రమేష్, ఇక్కడ .ssh అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాడు. దీని పర్మిషన్స్ ఎంత ఉండాలి, మాక్సిమం 700 ఉండొచ్చు. ఓకే, ls-la 700 ఉంది. లోపలికి వెళ్ళి టచ్ ఆథరైజ్డ్ కీస్, ఆథర్ IZED ఆథరైజ్డ్ కీస్. సో దీని పర్మిషన్ మాక్సిమం ఎంత ఉండాలి, 600. Okay, so now you can see ls-la. Okay, so ఈ ఎంటైర్ ఫోల్డర్ అంతా వచ్చేసి ఎవరి పేరు మీద ఉండాలి, who is the owner for this? సో రమేష్ పేరు మీద ఉండాలి. chown recursive ramesh:ramesh.ssh. ఓకే, సో ఇదంతా అయిన తర్వాత మనం అగైన్ SSH డీకాన్ఫిగ్, మీరు Ctrl+R టైప్ చేసి VIM అని ఇస్తే ప్రీవియస్ గా మీరు యూస్ చేసిన కమాండ్స్ అక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ కీ అని టైప్ చేద్దాం. ఇక్కడ పబ్లిక్ కీ అథెంటికేషన్ అని చూడండి, ఇక్కడ పబ్లిక్ కీ అథెంటికేషన్, దీన్ని అన్కమెంట్ చేద్దాం. పబ్లిక్ కీ అథెంటికేషన్ ఎస్ ఉండాలి. ఓకే, నౌ sudo systemctl ఆల్రెడీ రూట్ యాక్సెస్ లో ఉన్నాను, రీస్టార్ట్ SSHD. ఓకే, సో ఇప్పుడు చూద్దాం రమేష్ లాగిన్ అవ్వగలడో లేదో. ssh-i Ramesh. ఓకే, సో దిస్ పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి ఇందాక పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా డిసేబుల్ చేద్దాం. పాస్వర్డ్ అథెంటికేషన్ డిసేబుల్. జస్ట్ కమెంట్ చేయండి అంతే, ఆర్ ఎల్స్ పాస్వర్డ్ అథెంటికేషన్ నో పెడదాం.
Okay, and then restart this. Now let us try to access. Oh, shit, what happened again? It's a comedy only. ఓ కాపీ కీ కాపీ చేయలేదా నేను? సూపర్. కీ కాపీ చేయకుండా ఎలా అవుతుంది? ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో? సో నేను ఇక్కడ ఈ కమాండ్ SSH-i రమేష్ ఈస్ రమేష్ @ IP అడ్రస్ ఇవ్వగానే రిక్వెస్ట్ IP అడ్రస్కి వెళ్తుంది. అక్కడ పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ చేసాం కాబట్టి సర్వర్ ఎనేబుల్ చేస్తుంది. ఇక్కడ ఏ సర్వీస్ రెస్పాన్సిబుల్ ఈ అథెంటికేషన్ చెక్ చేయడానికి? ఇక్కడ SSH సర్వీస్ అనేది రన్ అవుతుంది. ఓకే, SSH సర్వీస్ అనేది రన్ అవుతుంది. మళ్ళీ చూపిస్తాను. ఆ SSH సర్వీస్ రన్ అవుతుంది. SSH రన్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ కీని తీసుకుంటుంది. ఈ ప్రైవేట్ కీని తీసుకొని ఈ పబ్లిక్ కీతో మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ అయింది అంటే అండ్ దెన్ ఈ యూజర్ నేమ్ బట్టి, లైక్ ఇక్కడ మనం రమేష్ అని ఇస్తున్నాం కదా, ఈ యూజర్ నేమ్ బట్టి ఆ డైరెక్టరీలోకి వెళ్తుంది. లైక్ /home/రమేష్ డైరెక్టరీలోకి వెళ్తుంది. ఓకే, అండ్ దెన్ మనం పంపించిన ప్రైవేట్ కీని దీన్ని మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ అయింది అంటే అలో చేస్తుంది, లేకపోతే అలో చేయదు. రైట్, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ ఇట్. ఇంకొంచెం ఉంది, ఎనీహౌ అది మళ్ళీ వస్తుందిలేండి మనకు. సో యాక్చువల్గా నేను ఇంతకు ముందు .ssh కి 600 ఇచ్చేవాడిని మాక్సిమం, అండ్ దెన్ లోపల ఉండే ఆథరైజ్డ్ కీస్ కి మాక్సిమం 400 ఇచ్చేవాడిని. అది వర్క్ అయింది, బట్ అప్పట్లో వర్క్ అయ్యేది. నేను ఈ మధ్య ఎప్పుడు అంతా చెక్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఫైన్. దట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా మనకు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యూజర్ మేనేజ్మెంట్ అనమాట. ఇంకా యూజర్ని డిలీట్ చేయాలంటే మనం చూసాం కదా నిన్న, లైక్ ID స్పేస్ రమేష్ అని వచ్చినప్పుడు ఫస్ట్ అతన్ని మొత్తం గ్రూప్స్ లోంచి డిలీట్ చేయాలి. గ్రూప్స్ లోంచి డిలీట్ చేయాలంటే నిన్న కమాండ్ gpassword-d అనేది డిస్కస్ చేసాం కదా. సో gpassword-d అతన్ని అన్ని గ్రూప్స్ లోంచి డిలీట్ చేయడం. ID Ramesh. So it's better to change his username back to Ramesh. I mean his group to Ramesh. Now user del and then Ramesh. Now it is completely removed. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి యూజర్ రిమూవ్ చేయడానికి, అవి మళ్ళీ చూద్దాం మనం. సో ఇప్పుడే మనకు పూర్తిగా అర్థం కాదు, ఇక్కడ వరకు ఫైన్. ఇంకా కొన్ని అతను క్రియేట్ చేసిన డైరెక్టరీస్ కానీ అతనికి ఉన్న సెషన్స్ అవన్నిటిని మనం చేయాలి. సో ఇప్పుడు చేసిన ఈ ప్రాసెస్ అంతా మనం షెల్ స్క్రిప్టింగ్ లో ఆటోమేట్ చేద్దాం. బట్ ఫస్ట్ అయితే మాన్యువల్ నేర్చుకోవాలి కదా. షెల్ స్క్రిప్టింగ్ చేసేటప్పుడు ఇది ఒక వన్ ఆఫ్ ద యూస్ కేస్ అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ద యూజర్ మేనేజ్మెంట్. నౌ లెట్ us discuss ప్యాకేజ్ మేనేజ్మెంట్. సో కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేయాలి. OS అన్నాక దాంట్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే మనకు మామూలుగా విండోస్లో ఏంటి, లైక్ గిట్ డౌన్లోడ్ అని కొట్టామంటే సో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో విండోస్ సెలెక్ట్ చేసుకుంటాం, క్లిక్ నెక్స్ట్ కొడతాం. నెక్స్ట్ కొట్టినప్పుడు డూ యూ థింక్ దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫైల్? సో బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది? సో అది ఏ సాఫ్ట్వేర్స్ పైన అయితే డిపెండ్ అయ్యిందో వాటన్నిటిని
డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఏ సాఫ్ట్వేర్ హ్యావ్ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఆన్ అదర్ సాఫ్ట్వేర్స్. యాక్చువల్గా ఏం చేయాలి, ఫస్ట్ ఇంత మీకు గుర్తుంటే మన మొబైల్స్లో కొన్నిటికి జావా ఎనేబుల్ చేయాలని, జావా స్క్రిప్ట్ ఎనేబుల్ చేయాలని, కొన్ని సైట్స్ చేసేటప్పుడు కానీ గేమింగ్ అప్పుడు కానీ అలాంటి కొన్ని కండిషన్స్ ఉంది. ఓకే, మీకు కొంచెం ఐడియా ఉంటే ప్రీవియస్ ఫోన్స్ కానీ, ఇప్పుడంతా మనకు తెలియకపోవచ్చు, మొత్తం బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో ఇంతకుముందు అయితే బ్రౌజర్స్ ముందుగానే అడిగేవి జావా స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసిందా, జావా ఇన్స్టాల్ చేసిందా, ఇవన్నీ. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్స్ డిపెండింగ్ ఆన్ దెమ్. సో ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ డిపెండెన్సీస్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఆ డిపెండెన్సీస్ ఏంటి అని మాన్యువల్గా మొత్తం వాటిని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది పెయిన్ఫుల్ ప్రాసెస్. సో ఇంతకు ముందు ఏమైందంటే ఆర్పిఎం, రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్ అని ఉండేది. సో ఇదే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మాన్యువల్గా ఐడెంటిఫై ద డిపెండెన్సీస్, install the dependencies, and finally install the package you want. సో ఇలా జరిగేది. దిస్ ఇస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. సో దీని తర్వాత ఏమొచ్చిందంటే మనకు ఎం అనేది వచ్చింది. ఓకే, లైక్ అది ఇప్పుడు కూడా ఉంది. ఎం కొంచెం అడ్వాన్స్డ్గా డిఎన్ఎఫ్ అనేది వచ్చింది అనమాట. ఎం తర్వాత లైనెక్స్లో, ఐ మీన్ రెడ్ హ్యాట్లో. ఓకే, సో ఎందుకు వచ్చింది ఎంకి డిఎన్ఎఫ్ అంటే ఈ కోడ్ని అప్గ్రేడ్ చేయడం వాళ్ళకి కష్టం అయిపోయింది డెవలపర్స్కి. సో రెండు సేమే, మీరు ఎం అయినా వాడచ్చు, డిఎన్ఎఫ్ అయినా వాడచ్చు. బట్ డిఎన్ఎఫ్ అనేది లేటెస్ట్ అనమాట నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి అంటే, సో జనరల్గా మనకు విండోస్లో డైలాగ్స్ వస్తుంటాయి ఇక్కడ రైట్ సైడ్లో టాస్క్ బార్లో, క్లిక్ ఫర్ అప్డేట్స్ అను, క్లిక్ ఫర్ సంథింగ్ అను. అది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అది ఎలా అవుతుంది జనరల్గా ఆటోమేటిక్గా? సో మొత్తం క్లౌడ్, మొత్తం వెబ్లో కదా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన విండోస్ ల్యాప్టాప్. సో మీరు ఒక క్లిక్ కొట్టారు, అది మరి ఎట్లా తీసుకొచ్చుకుంటుంది? సో విండోస్లో ఏం కాన్ఫిగర్ చేసి ఉంటారు, ఒక విండోస్ అనేది ఈ క్లౌడ్ని కనెక్ట్ అవుతుంది. ఈ క్లౌడ్ని కనెక్ట్ అయ్యి వాటిని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. క్లౌడ్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక యూఆర్ఎల్ ఉండాలి కదా. సో మన విండోస్ ఓఎస్లో ఆ యూఆర్ఎల్స్ అన్ని ఒక చోట కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి అనమాట, విండోస్కి సంబంధించినవి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసేస్తుంది. సో అలానే లైనెక్స్ సర్వర్స్లో కూడా కొన్ని యూఆర్ఎల్స్ అనేవి కాన్ఫిగర్ చేసి ఉంటాం. సో ఆ యూఆర్ఎల్స్ ఏ లొకేషన్లో ఉంటాయి? /etc/m.repos.d ఈ డైరెక్టరీలో యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్స్ని కాంటాక్ట్ అవుతుంది అనమాట లైనెక్స్. మీరు ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు యూఆర్ఎల్స్ని కాంటాక్ట్ అయ్యి ఫెచ్ చేసి మీ దాంట్లోకి ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు లైనెక్స్లో చూపించాలంటే etc/m.repos.d. సో ఇక్కడ మనం ఫ్యూచర్లో కూడా ఈ డైరెక్టరీలో చాలా వర్క్ చేస్తాం అనమాట. మీ క్యాట్ ఇది చూసారంటే ఇక్కడ మొత్తం యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ అయినా చూడండి. ఓకే, సో వీటిలోంచి వెళ్ళి ఆ ప్యాకేజెస్ని ఫెచ్ చేసి మనకి ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ కమాండ్ డిఎన్ఎఫ్ ఇన్స్టాల్. డిఎన్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. డిస్జంక్టివ్ నార్మల్ ఫార్మ్స్. సో ఇది మనకు అంత అవసరం లేదు, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఎం
hello dog updated modified. సో ఏం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులే, నో వరీస్. జస్ట్ ఈ కమాండ్ DNF ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్, ఇన్స్టాల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, గిట్. సో ఇప్పుడు ఇదే చూపిస్తుంది చూడండి, మొత్తం ఇన్స్టాలింగ్ డిపెండెన్సీస్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. సో ఏ రెపోలోంచి తీసుకొస్తుంది, మనకు ఉండేది ఇప్పుడు ఒకే ఒక రెపో అమెజాన్ లైనక్స్ కాబట్టి, సో దాంట్లోంచి వీటన్నిటిని తీసుకొస్తుంది, ఈ వర్షన్స్ తీసుకొస్తుంది, మన ఆర్కిటెక్చర్ రీడ్ చేసింది, ఎంత MB ఉంది మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. జస్ట్ మనం ఎస్ అని టైప్ చేయాలంతే, బై. ఓకే, సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైనల్ గా మనకి ఇది ఇన్స్టాల్ చేస్తుంది. అసలు మీ దాంట్లో లిస్ట్ అయిన సాఫ్ట్వేర్స్ ఏంటి, లిస్ట్ అయిన ప్యాకేజెస్ ఏంటి, DNF లిస్ట్ ఇన్స్టాల్డ్ అని కొడితే ఏమేం ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో మొత్తం చూపిస్తుంది. సో ఎన్ని ఉన్నాయి, వర్డ్ కౌంట్ -L లిస్ట్ 480 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి మన దాంట్లో. DNF లిస్ట్ అవైలబుల్ అని కొడితే మీకు ఎన్ని ప్యాకేజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్స్టాల్ చేయడానికి అనేది చూపిస్తుంది ఇక్కడ. చూడండి, చాలా ప్యాకేజెస్ మీరు సింపుల్ ఒక కమాండ్తో ఇన్స్టాల్ చేయొచ్చు. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలంటే వర్డ్ కౌంట్ -L. సో 12,328 అవైలబుల్లో ఉన్నాయి ఇంకా మనకి ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఓకే, ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ అనేది వెరీ సింపుల్, DNF ఇన్స్టాల్ అంతే. సో రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ DNF రిమూవ్ git -y. ఓకే, దట్స్ ఆల్. చాలా సింపుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, etc/m.repos.t. సో ఫ్యూచర్లో మనం జెన్కిన్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు జెన్కిన్స్ రెపోని ఇక్కడ పెడతాం, అది వెళ్ళి ఆటోమేటిక్గా తెచ్చుకుంటుంది. మీరు కావాలంటే మీ ఏమైనా కంపెనీస్లో ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ URLs ఉంటాయి, ఆ URLsని డైరెక్టరీలో ప్లేస్ చేస్తాం. అప్పుడు కంపెనీ యొక్క వెబ్సైట్స్లోంచి మనం ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటే ఇంకా ఇంతే. సో దీన్ని మనం బాగానే హెవీగా యూస్ చేస్తాం. అండ్ దెన్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, హౌ కెన్ యూ చెక్ CPU info, మెమరీ ఇన్ఫో, OS, ఇవన్నీ ఎలా చెక్ చేస్తామని అడుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే యూ కెన్ జస్ట్ సీ cat etc కాదు, ప్రాసెస్ అని CPU info. సో మీ సర్వర్లో ఎన్ని CPUs ఉన్నాయి, ఒక ప్రాసెసర్ ఉంది, సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది. CPU info అనే దాంట్లో ప్రాసెసర్ 0, ప్రాసెసర్ 1, 2 కోర్స్ ఉన్నాయి కదా మనకు. ఓకే, సో అట్లానే cat/proc/meminfo అంటే ర్యామ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఇది 1 GB ర్యామ్, 400 MB ఖాళీగా ఉంది. ఓకే, చాలా. అలానే AOS etc/OS-release, దీంట్లో మనకు OS ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అమెజాన్ లైనక్స్ వర్షన్ 223 బేస్డ్ ఆన్ ఫెడోరా ప్లాట్ఫామ్. ఓకే, /process CPU info/proc meminfo. So this is about package management, and now let us discuss about service management.
ఒక సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాము అంటే ఆ సర్వర్ లో ఏదో ఒక సర్వీసు రన్నింగ్ లో ఉండాలి కదా, రైట్? సో ఇప్పుడు మనం SSH ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతున్నాము అంటే SSH అనే సర్వీసు రన్నింగ్ లో ఉండాలి, రైట్? సో ఎలా చెక్ చేస్తాం ఒక సర్వీసు? సర్వీస్ కి అంటే సేమ్ సర్వీస్ లైఫ్ సైకిల్ అంటే సర్వీస్ స్టార్ట్ చేయడం, సర్వీస్ స్టాప్ చేయడం, సర్వీస్ రీస్టార్ట్ చేయడం. సో ఇలాంటివి మనకి మన విండోస్ లో కూడా ఉంటాయి. విండోస్ కి లైనక్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ గ్రాఫిక్స్ తప్ప. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అంతా సేమే. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి చూడండి. మీ క్రోమ్ కానీ మనకు తెలియని చాలా సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇవి రన్ అయితేనే మన సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, క్రోమ్ కానీ జూమ్ కానీ ఇవన్నీ రన్ అవుతున్నాయి యాజ్ సర్వీస్ లాగా. సో సర్వీస్ ని స్టార్ట్ చేయడం, సర్వీస్ ని స్టాప్ చేయడం, సర్వీస్ ని రీస్టార్ట్ చేయడం, స్టేటస్ చెక్ చేయడం, ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. సో కమాండ్ వచ్చేసి సిస్టమ్ సిటిఎల్ కంట్రోల్ అన్నట్టు. సో ఇప్పుడు SSH అనేది రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ SSHT. ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ లో కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. కలర్ చేంజ్ అయితే బాగుంటుంది. యాక్టివ్ రన్నింగ్. ఓకే, సో యాక్టివ్ రన్నింగ్ ఉంది అంటే ఇది రన్ అవుతున్నట్లు. ఇది రన్ అవుతుంది కాబట్టి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. దీని కానీ స్టాప్ చేసామనుకో మొత్తం అంతా పోతుంది. ఓకే, ఎవరెవరైతే సర్వర్ కనెక్ట్ ఉన్నారో మొత్తం ఎగ్జిట్ అయిపోతారు. సో సిస్టమ్ కంట్రోల్ స్టేటస్ అంటే స్టేటస్ అన్నమాట. ఇప్పుడు SSH అనేది ఓకే ఫైన్. ఇప్పుడు HTTP ఏ పోర్ట్ నెంబరు? పోర్ట్ నెంబర్ 80. సో జనరల్ గా HTTPకి మనం nginx అనే ఒక ప్యాకేజ్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్ ఆర్ అపాచీ అనేది ఉంటుంది. బట్ అపాచీ అనేది ఓల్డ్, nginx అనేది చాలా లేటెస్ట్ అనమాట. మనకు వస్తుంది, మనం ఇది యూజ్ చేస్తాం హెవీగా nginx. ఇన్స్టాల్ ద ప్యాకేజ్, స్టార్ట్ ద సర్వీస్. ఈ రెండు చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ enf ఇన్స్టాల్ nginx -y అని ఇచ్చానంటే ఇక అది నన్ను ఇంటరప్ట్ చేయదు అనమాట. SR/No ఎంటర్ చేయమని. ఇప్పుడు DNF ఇన్స్టాల్ nginx -y అని ఇచ్చానంటే చూడండి మొత్తం ఇన్స్టాల్ చేసేసింది సింపుల్ గా. ఓకే, సో నౌ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ nginx. సో రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ nginx. కలర్ వస్తే బాగుండు. ఇక్కడ యాక్చువల్ గా గ్రీన్ కలర్ వస్తుంది, ఎందుకో రావట్లేదు. గ్రీన్ కలర్ వస్తుంది యాక్చువల్ గా అయితే. ఓకే, బట్ ఎనీహౌ దిస్ ఇస్ రన్నింగ్. సో ఇది రన్ అవుతుంది, స్టార్ట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు నేను పోర్ట్ నెంబర్ 80 అనేది nginx కాబట్టి పోర్ట్ నెంబర్ 80 అనేది ఓపెన్ లో ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ IP అడ్రస్ తీసుకెళ్ళి ఇక్కడ ఎంటర్ చేస్తే యాక్చువల్ గా రావాలి, బట్ రావట్లేదు. ఎందుకు? Do you think?
సో ఏది మనం ఓపెన్ చేస్తున్నాం? పోర్ట్ నెంబర్ 22 మాత్రమే ఓపెన్ చేసాం. ఇక్కడ ఇది రావాలి అంటే రిక్వెస్ట్ వచ్చేసి సర్వర్కి రీచ్ అవుతుంది, బట్ ఐ మీన్ ఇక్కడ AWSకి రీచ్ అవుతుంది, బట్ అక్కడ మన సెక్యూరిటీ గ్రూప్లో మనం ఓన్లీ పోర్ట్ నెంబర్ 22 మాత్రమే అలౌ చేసాం. సో ఇక్కడ నేను ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అలౌ పోర్ట్ నెంబర్ 80 ఆల్సో చేయాలి. HTTP అని టైప్ చేస్తే మీరు ఇక్కడ 0.0.0 ఇస్తే నౌ సేవ్ ద రూల్స్. ఇప్పుడు చెక్ చేయండి. యూ కెన్ జస్ట్ టైప్ దిస్ IP అడ్రస్ ఇన్ యువర్ మొబైల్ ఆల్సో. రైట్, మరి ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో? లెట్ us కాపీ దిస్. మీరు ఇక్కడ HTTP:80 అని ఇచ్చినా కూడా సో దట్ విల్ వర్క్. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80 కాబట్టి బ్రౌజర్లో అది మనకి చూపించదు అనమాట. సో రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఈ సర్వర్కి వెళ్ళడానికి ముందు సెక్యూరిటీ గ్రూప్ రీచ్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 80 అలౌడ్. సో ఫార్వర్డ్ రిక్వెస్ట్ టు లైనెక్స్ సర్వర్. సో లైనెక్స్ సర్వర్కి వెళ్ళాక పోర్ట్ నెంబర్ 80లో సర్వీస్ రన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి సో దెన్ ఇట్ ఈస్ అలోయింగ్. ఒకవేళ నేను దీని కానీ స్టాప్ చేశాను అనుకోండి, సో నౌ యూ కెనాట్ యాక్సెస్ దిస్. సో ఒక సర్వర్ నుంచి మీరు ఏదో ఒక ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు అంటే ఆ ప్రోటోకాల్లో ఉండే సర్వీస్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జనరల్గా మన ప్రాబ్లం వస్తే ఫస్ట్ చేసే పని రీస్టార్ట్. systemctl రీస్టార్ట్ nginx. nginx అనేది వెబ్సైట్స్ని హోస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. మనం మన ప్రాజెక్ట్ని nginxలో హోస్ట్ చేస్తాం. యూ విల్ అండర్స్టాండ్. ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎనేబుల్ డిసేబుల్ అని. సో మనం విండోస్ ఆన్ చేయగానే కొన్ని సాఫ్ట్వేర్స్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోయి ఇక్కడ టాస్క్ బార్లో కనిపిస్తాయి. మీకు తెలుసు కదా, ఇక టాస్క్ బార్లో లైక్ బ్లూటూత్ కానీ ఇంకేదైనా జూమ్ కానీ అట్లాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నా టాస్క్ బార్లో ఇప్పుడు వచ్చేసి బ్లూటూత్, విండోస్ సెక్యూరిటీ, జూమ్. అంటే ఏంటి మీనింగ్? మీ సిస్టమ్ స్టార్ట్ అయిన వెంటనే ఇక మీరు మళ్ళీ వాటిని మాన్యువల్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తారంటే, ఎనేబుల్ చేశారంటే బై డిఫాల్ట్ enabled services will start automatically. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు సర్వర్స్ అనేవి కొన్నిసార్లు స్టాప్ అయ్యి రీస్టార్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. అలాంటప్పుడు మళ్ళీ ఒక పర్సన్ మాన్యువల్గా వెళ్ళి వాటిని స్టార్ట్ చేయకుండా యూ జస్ట్ ఎనేబుల్ దిస్ systemctl enable nginx. ఇది ఆటోమేటిక్గా మీరు మీ సర్వర్ ఒకవేళ రీస్టార్ట్ అయినా స్టాప్ అయ్యి స్టార్ట్ అయినా ఆటోమేటిక్గా nginx అనేది రన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ నాకు వద్దు అలాగా అనుకుంటే యూ కెన్ జస్ట్ సే డిసేబుల్. ఓకే, బట్ ఎనేబులింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ మస్ట్ మ్యాండేటరీ ఆల్సో. ఓకే, సో ఇంతే కమాండ్స్ ఈ సర్వీస్ మేనేజ్మెంట్లో. వెరీ సింపుల్. ఇవన్నీ లైనెక్స్ కొత్తగా ఉండే వాళ్ళకి కొంచెం అనిపిస్తుంటుంది, ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాం అనే క్వశ్చన్ చాలా ఎక్కువ వస్తుంటుంది. బట్ నెక్స్ట్ మండే నుంచి వీటన్నిటిని యూస్ చేస్తే మనం మన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా లైనెక్స్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. యూ కెన్ ఆల్ యాక్సెస్ ఇట్. అప్లికేషన్ ఇమీడియట్గా మనం డిప్లాయ్ చేస్తాం. సో నౌ ఐ కెన్ హ్యావ్ ఏ బ్రేక్ హియర్. మనం క్విజ్కి వెళ్దాం. క్విజ్కి వెళ్ళడానికంటే ముందు just take 5 minutes break.
ఆ బ్రేక్ లోపల మీరు ఇదంతా స్కాన్ చేసి ఉంచండి. ఎవ్రీ ఫ్రైడే విల్ కండక్ట్ క్విజెస్. మీ మొబైల్తో రెడీగా ఉండండి. సో దీని తర్వాత మనం మిగతా టాపిక్స్ చేద్దాం. షిట్, వాట్ హ్యాపెండ్? డౌన్ అయిందా? ఓకే, సో సెషన్ అయిపోయే లోపల కండక్ట్ చేద్దాం. ఇది డౌన్ అయినట్లుంది సర్వీస్. సో దిస్ ఇస్ హౌ అప్లికేషన్స్ బిహేవ్ ఇన్ రియల్ టైమ్. They should be analyzing this. కొంచెం టైం ఇద్దాం. ట్రబుల్ షూట్ ఎలా చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ టేకింగ్ బ్రేక్ ఐ నీడ్ టు కన్ఫర్మ్ ఫ్యూ థింగ్స్. యాక్చువల్లీ షైన్ డెవాప్స్ ఇస్ నాట్ జస్ట్ ఏ కోర్స్, ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. ఇది జస్ట్ ఒక కోర్స్ లాగా రన్ చేయట్లేదు. సో ఎవరు చేయనట్లు we have enabled QA team and then జాబ్ పోర్టల్. QA team అనే వాళ్ళు మోస్ట్లీ 6 to 12 hours అవైలబుల్లో ఉంటున్నారు. స్లాక్ కమ్యూనిటీ క్రియేట్ చేసాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాం. ATS బేస్ రెజ్యూమ్స్, మల్టీ ఎన్విరాన్మెంట్ అండ్ లైవ్ సెషన్స్. లైవ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దట్ ఈస్ హౌ వీఆర్ రికగ్నైజ్డ్ బై డెక్కన్ క్రానికల్, ద హిందూ, అవుట్లుక్, మేజర్ న్యూసెస్ అన్ని లైక్ ఈనాడు, సాక్షి అండ్ దెన్ మింట్. సో ఇవన్నీ కూడా ఓకే. సో స్లాక్ కమ్యూనిటీ అనేది మండే నుంచి జాయిన్ అవుతుంది, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అని నేనేమనుకున్నానంటే, ఈవినింగ్ అందరికీ వర్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్, వరల్డ్లో చాలా టైం జోన్స్ ఉంటాయి. అన్ని కంట్రీస్ వాళ్ళకి సరిపోయేలాగా టైమ్స్ అనేది క్రియేట్ టైం అనేది క్లాస్ అనేది పెట్టలేము. సో ఇప్పటి వరకు మార్నింగే ఉన్నాయి. ఒకటి ఈవినింగ్ అందరూ అలసిపోతున్నారు, క్లాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఈవెన్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో మార్నింగ్ అయితే నా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా టీచింగ్ పైన ఉంటుంది. సో దట్ ఐ కెన్ డెలివర్ ది బెస్ట్. ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ అన్ని కొన్ని పాడ్కాస్ట్లు, కొన్ని ప్రాజెక్ట్ మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అయ్యి సో ఈవినింగ్ చేద్దాం అనుకున్నా. బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ టీచింగ్ కాబట్టి సో మార్నింగ్ టీచ్ చేయగలిగితేనే ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ అనేది నాకు అర్థమైంది. అండ్ దెన్ వినే వాళ్ళకు కూడా మార్నింగ్ అయితేనే ఫ్రెష్గా ఉంటుంది. లైక్ ఈవినింగ్ అయితే ప్రెషర్ అంతా ఎక్కువ ఉంటుంది మైండ్లో. ఏవేవో ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ, వర్క్ ప్రెషర్స్ కానీ, పర్సనల్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. వినడానికి కూడా కొంచెం టఫ్గా ఉందని చెప్పేసి నెక్స్ట్ వీక్ ఐ రియలైజ్డ్ we have changed the timings from 7:15 to 8:45. Really sorry for this confusion, but ఇది ఫిక్స్ నెక్స్ట్ వీక్ నుంచి టిల్ బ్యాచ్ కంప్లీషన్. బట్ యాజ్ ఐ సెడ్, యూకేలో ఉండే వాళ్ళకి అండ్ ఇది ఈ టైమింగ్స్ అనేది సెట్ అవ్వవు బికాస్ యూరోప్ టైమ్ జోన్ ఈజ్ మిడ్ నైట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై. బట్ నేను చెప్పినట్లు అందరి టైమింగ్స్ని సెట్ చేయలేము కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్. బట్ ఇఫ్ యు ఆర్ ఓకే, లైవ్ క్లాస్కి రికార్డింగ్కి జస్ట్ డిఫరెన్స్ ఏం లేదు, మనం లైవ్లో జాయిన్ అయ్యాం అనేది తప్ప. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ అవైలబుల్ మోస్ట్లీ 6 to 12 hours of time and group community is also available. So yeah, this is what I can say. Okay, and morning ఎందుకు ఈ టైం పెట్టాను అంటే let me stop the recording.
community A has some issues, so I request all of you to join this group again. joindops.com లోకి వెళ్ళండి, వ్యూ కోర్స్ డీటెయిల్స్. ఇక్కడ దీంట్లో క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అవ్వండి. సో లెట్ మీ చెక్ మెంతిమీటర్ ఈస్ ఆర్ నాట్. ఇది ఇంకా అవ్వలేదు. 9:45. సో 9:15 ఏదో ఒక టైంలో ఇది అవుతుంది అనుకుంటున్నా. కొంచెం బ్రేక్ తీసుకుందాం. 8:38. సో 1.5 hour సెషన్ నాన్ స్టాప్ గా వినడం కూడా కొంచెం టఫ్. So let us have break. చూద్దాం ఈ మెంతిమీటర్. ఐ థింక్ ఇట్ ఈస్ అప్ నౌ. సో yeah, be ready with your mobiles. సో ఇది జస్ట్ మీలో ఇంట్రెస్ట్ పెంచడానికి మాత్రమే తప్ప మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు. Join with your mobiles. Let's take 1 minute time. Mobiles తో జాయిన్ అవ్వండి. Anybody able to join? సో మీ మొబైల్ బ్రౌజర్లో menti.com అని టైప్ చేసి ఆ కోడ్ ఆర్ QR కోడ్ ఓకే. Moving forward. So మీరు ఎనీ టైం మీ మొబైల్ ఇది ఓపెన్ చేసి జాయిన్ అవ్వచ్చు. పైన కనిపిస్తుంది చూడండి. లెట్ us start. సో లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైనా ఉంటే ఐ రిక్వెస్ట్ యూ డోంట్ అటెంప్ట్ దిస్ బికాస్ ఇది మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే. సో పైన ఉంది చూడండి, జాయిన్ ఇట్ menti.com అని టైప్ చేయండి. ఈ కోడ్ ఇక్కడ చూసి ఎంటర్ చేయండి. ఓకే, జస్ట్ 4-digit కోడ్ ఇక్కడ ఏం లేదు. జస్ట్ లైక్ OTP. Okay, let us start. SSH keygen రోజు ఇదే చేస్తాం కదా. సో
సో ఫస్ట్ వీక్ క్విజ్ కొంచెం సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి చాలా షార్ట్ గ్యాప్లో స్కోర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే నైస్. బట్ 41 ఆన్సర్స్ రైట్ అంటే అది రైట్ చేస్తాను. డోంట్ వాంట్ రైట్. ఓకే. స్టిల్ ఇంతమంది రాంగ్ ఆన్సర్స్ పెట్టారు అంటే దట్ స్ట్రేంజ్. షెల్ యాక్సెస్ మనం రోజు డిస్కస్ చేస్తున్నాం, పోర్ట్ నెంబర్ 22 అని. ఓకే, టచ్ క్యాట్ అనేది రీడ్ చేయడానికి మాత్రమే. ఓకే. నైస్. పర్మిషన్స్ chmod.
ఓకే. ఫస్ట్ ఫ్యూ లైన్స్ హెడ్ కమాండ్ కదా యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 8. ఓకే. యా, సో ఇది మనం డిస్కస్ చేసింది కాదు. సో వై వీ కెప్ దిస్ ఇస్, ఐ వాంట్ టు సే nobody can cover 100% of everything. Okay, so you need to just refer some resources, and whenever you face this kind of questions, you have to go into internet and understand what it is doing. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ ఒకవేళ మీకు తెలియకపోతే ఇఫ్ కాన్ఫిగ్ గురించి సెర్చ్ చేయండి. దట్ ఈస్ హౌ యూ లెర్న్ మోర్ థింగ్స్. నెక్స్ట్ RMDIR అనేది ఎంటీ డైరెక్టరీస్ మాత్రమే. సో మనం ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా చూసాం, RMDIR అనేది లోపల ఏదైనా ఫైల్స్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వదు, ఓన్లీ ఎంటీ డైరెక్టరీస్ కి. సార్ మళ్ళీ చెక్ చేయండి. RM-R for recursive, going inside and inside. Okay, next question. Ownership, CH own, change ownership. Okay, next question. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. సో ఇది యూజర్, ది గ్రూప్, ఇది అదర్స్. యూజర్ ఎవ్రీథింగ్ RWX, అండ్ దెన్ ఈ రెండు ఆప్షన్స్ ఏమున్నాయి, అండ్ RX. Finally, the winner is, oh, ఫస్ట్ టూ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. What now? G.
సాయి ప్రకాష్ అండ్ రషీద్. మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కొంచెం టైప్ చేస్తారా? ఐ విల్ సెండ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్. వాట్సాప్ నెంబర్, whenever we send gift card, we will inform you in WhatsApp. Full name, WhatsApp number and email ID. Okay, let's hear from them how they are. నేను చెప్పడమే కాదు, సో క్విజెస్ పెట్టినప్పుడు వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, what are the challenges they are facing అనేది కూడా మనం విందాం. Please type in your mobile number and email ID. No worries, it is not exposed to anyone. So let us just understand from them. Amarnath G. Hi Shiva. Hi. Yeah, good evening. Good evening. Yeah. యాక్చువల్గా అంటే నేను మామూలుగా మీరు చెప్పింది అయితే కొంచెం బ్లైండ్ గా ఫాలో అవుతున్నాను. అంటే కరెక్ట్ గా అంటే మీరు ఆల్రెడీ మీ ముందు బ్యాచ్ ఉంది కదా, అదే 78S కి. ఓకే, హలో, చెప్పండి. అంటే ముందు కొంచెం ఒక డెమో వీడియోస్ లైనెక్స్ సంబంధించిన అప్పుడు చూసి ఇప్పటివరకు రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అది ఈ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా. నైస్. సో మళ్ళీ చేస్తా. మళ్ళీ స్టార్ట్ అయింది కదండి, నేను మామూలుగా వదలలేదు. మళ్ళీ ఏముందిలే అంటే చేసే పని ఏం లేదండి నిజానికి. అయితే ఇక అంటే అప్పుడప్పుడు కొంచెం అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు, ప్రయోగాలు కొన్ని చేస్తాను. నైస్. దాని అంటే ఎంటీ ఫైల్ అదే రీనేమ్ చేయడం అయ్యేయో చేస్తున్నాను ఇక. సో అదే ఖాళీగా అంటే అలాగే ఉంది కదా సర్వర్, ఇక ఫ్రీ టైర్ అలా. యువర్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ mainframes. Okay, nice. You can upgrade easily. Yeah, I mean, you must upgrade, not easily, but you can. Yeah, యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి అసలు వెయిట్ చేస్తున్నా ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని. ఎందుకంటే పోయినసారి బ్యాచ్ లోనే జాయిన్ అవ్వాల్సింది. ఓకే, కానీ నాకు నేను అది లేట్ అయిపోయింది. సో అప్పటి నుంచి మీ టీమ్ కి చాలా సార్లు ఫోన్ చేసి విసిగిచ్చాను కూడా. వాళ్ళు మాకు తెలుసండి మీది, ముందు మీదే చేస్తున్నా అని కూడా చెప్పారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి వెయిటింగ్, అంతే అండి. ఓకే. బట్ ప్రాక్టీస్ యాజ్ యూ సెడ్, యూ కెన్ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో నేను కూడా ఈ వీకెండ్ కొన్ని టాస్క్స్ అండ్ అసైన్మెంట్స్ ఇస్తాము. జస్ట్ చెప్పిన టాపిక్స్ లోంచే మళ్ళీ ఇంకొకసారి మీరు చేయడానికి. ఓకే అండి, అది థ్యాంక్ యూ. ఏంటంటే నిన్న చెప్పింది మీరు, అంటే నిన్న ఒకటి చేశారు కదా, సురేష్ అనే యూజర్ ని క్రియేట్ చేసి దానికి యాక్సెస్. యాక్చువల్ గా అంటే అది మీరు గ్రూప్ .ssh ఫోల్డర్ కి మీరు యాక్సెస్, రీడ్, రైట్ అది ఇచ్చారు కదా, 700 ఇచ్చారు కదా రికర్సివ్ ఇచ్చి. కానీ ఆ లోపల ఉన్న ఫైల్ ఆథరైజ్డ్ కీస్ కి ఓన్లీ రీడ్ మాత్రమే ఉందండి, అది చేంజ్ అవ్వలేదు. అది మనం ఇంటెన్షనల్ గా 400 ఇచ్చి ట్రై చేస్తున్నాం. యాక్చువల్ గా కీస్ అనే దాన్ని రైట్ చేయకూడదు అనే ఉద్దేశంతో. బట్ అప్ టు 600 ఇస్ ఫైన్. మనం మామూలుగా అంటే మీరు రూట్ లో నుండి ఇచ్చారు, అంటే రికర్సివ్ ఇచ్చారు కదా సురేష్ అనే వ్యక్తికి, ఇలా అదే అదే యాక్సెస్. మేబీ 700 కంటే ఎక్కువ పర్మిషన్స్ ఉంటే చేంజ్ అవుతాయి అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. ఓకే, లోపల ఉండే ఫైల్స్ కి 700 కంటే ఎక్కువ పర్మిషన్స్ ఉంటే చేంజ్ అవ్వచ్చు మేబీ. ఓకే. సో అది అంటే అది ప్రాబ్లమ్ కాదు తెలియదు, నిన్న జస్ట్ అదేం ప్రాబ్లం కాదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ అన్ని మనకు గుర్తుండవు. సో మేబీ అదేంటంటే 700 కంటే ఒకవేళ ఎక్కువ ఉంటే 700కి వచ్చేస్తాయి, 700 కంటే తక్కువ ఉంటే రాకపోవచ్చు. ఓకే, ఒకసారి. ఓకే అండి. ఇంకొకటి మీరు అంటే మామూలుగా T2 ఫ్రీ టైర్ ఎలిజిబుల్, అది వాడట్లేదు అంటే T3 మైక్రో కూడా ఫ్రీ టైర్.
ఓకే. ఓకే. అవునా? ఓకే. అదే. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఆల్ ది బెస్ట్. సాయి ప్రకాష్. థ్యాంక్ యూ. హాయ్ శివ, గుడ్ ఈవినింగ్. హాయ్ గుడ్ ఈవినింగ్. హాయ్. యాక్చువల్లీ మీరు చెప్పిందే ఫాలో అయ్యాను నేను. సో ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఈ లైనెక్స్, నెట్వర్కింగ్, సిట్రిక్స్ ఇవన్నీ ఉండే కదా. ఇవన్నిటి క్లౌడ్ ఇన్ఫ్రా పైన మొత్తము ట్రైనింగ్ ఇచ్చారు. సో అలా కొంచెం ఐడియా ఉంది. నైస్. మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను జనరల్ యూట్యూబ్లో. ప్రెజెంట్ టెక్నాలజీ ఏంటి? నెట్వర్క్ ఇంజనీర్. ఇప్పుడు కోర్ నెట్వర్క్, స్విచ్, రౌటర్ అవన్నీ కాన్ఫిగర్ చేస్తూ ఉంటాను. కంట్రోలర్స్, సిస్కో అండ్ అరూబా. ఫేవరెట్ టెక్నాలజీ యాక్చువల్లీ. మీకు యాక్చువల్లీ కామెంట్ కూడా చేస్తాను యూట్యూబ్లో, ఇట్లా నెట్వర్క్ ఇంజనీర్ ట్రాన్సిట్ అవ్వచ్చా డెవాప్స్ లాగా అని చెప్పి. మీరు చాలా నెట్వర్క్ ఇంజనీర్ ప్రపంచంలో దేనికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఏదైనా చేయగలరు. యాక్చువల్లీ మీ బ్యాచ్ వచ్చినాకనే జాయిన్ అవుదామని చెప్పి ఆగాను. సో ఛాన్స్ వచ్చింది. Thank you so much, bro. All the best. Keep helping our community also with your networking skills. Sure. Thank you. Yeah. Rashid Mohammed. Yeah, hi, Shiv. Hi, Rashid. Hi. Yes, Shiv. I'm currently working as a ServiceNow developer, but I'm not sure whether to switch to DevOps or not. I have అంటే నేను మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు. తను కూడా మీ బ్యాచ్ 78 బ్యాచ్ అనుకుంటా, తను జాయిన్ అయ్యారు. సో ఆయనతో డిస్కస్ చేస్తే తను కూడా యాక్చువల్లీ బిఎంసి రెమెడీ డెవలపర్. సో బిఎంసి రెమెడీ నుండి డెవాప్స్ కి స్విచ్ అయ్యారనమాట. సో నేను కరెంట్లీ సర్వీస్ సత్య సుందర్ నీడి. యా. ఓకే. సో తను రికమెండ్ చేశారనమాట. సో నేను కరెంట్లీ సర్వీస్ నో డెవలపర్. సో ఇంకా డెవాప్స్ అంతకుముందు నేను కూడా లైక్ స్టార్టింగ్ కెరీర్ లో ఇట్లా అప్లికేషన్ సపోర్ట్ అండ్ హ్యావ్ వర్క్డ్ ఆన్ లైనెక్స్, లైక్ అప్లికేషన్ హోస్ట్ చేయడం ఇలాంటివి కొన్ని చేశాను అనమాట ముందు. తర్వాత బిఎంసి రెమెడీకి స్విచ్ అయ్యి అందులో నుండి మళ్ళీ సర్వీస్ నాకు స్విచ్ అయ్యాను అనమాట. ఇప్పుడు రీసెంట్ ఒక 2-3 years నుండి. అసలు ఐటీలో ఉండే వాళ్ళు ఈజీగా డెవాప్స్ కి రూల్స్ ఏం లేవు, ఒకరు అవ్వచ్చా ఒకరు అవ్వకూడదు అనేది, ఎవరైనా అవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ ఇది 78 బ్యాచ్ మీ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, సో ఫ్యూ సెషన్స్ ఉన్నాయి. సో అది ప్రాక్టీస్ చేశాను అనమాట ఈ స్టార్ట్ అయ్యే ముందు. నైస్. సో మీకు ఇప్పుడు లైనెక్స్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. లైనెక్స్ ఇంతకుముందు చేశాను, బట్ అదే గ్యాప్ ఒక 4-5 years గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది మీ సెషన్ స్టార్ట్ చేసిన తర్వాతనే లైనెక్స్ స్టార్ట్ చేశాను మళ్ళీ. నైస్. ఓకే, నైస్. Thank you so much. All the best. Thank you. Okay, and fine. We'll send gift codes. Okay, now let's back to our thing that is called process management. This is చాలా important. ఇది చెప్పి we can end the session for today. The process, entire Linux కానీ our life కానీ everything is about process. సో మీరు వినే ఉంటారు, మనం ఏదైనా చేస్తే ఒక పద్ధతి ఉండాలి అనేది అందరూ చెప్పే మాటే కదా. ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి, అది లైఫ్లో అయినా ఎక్కడైనా కూడా. ఆఫీస్కి వెళ్ళడమా, ఆఫీస్లో వర్క్ చేయడమా, ఆర్ ప్రతిదానికి మన లైఫ్లో ఏదైనా ఒక వర్క్ చేస్తున్నా కూడా దానికంటూ ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ జనరల్గా ఏంటంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, రైట్, టు కంప్లీట్ ఏ టాస్క్. జనరల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యారేజ్, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కాబట్టి లెట్ us టేక్ ఎగ్జాంపుల్. సో ఒక మ్యారేజ్ ని కంప్లీట్లీ ఒక పర్సన్ చేయగలరా? ఇంకా మ్యారేజ్ కానీ ఒక ఇంటి కానీ పెళ్లి కానీ సింగిల్ పర్సన్ కెనాట్ హ్యాండిల్ దిస్, రైట్? సో బట్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు, మేబీ ఫాదర్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ టు మేక్ మ్యారేజ్ సక్సెస్, రైట్? బట్ ఇతను ఏం చేస్తాడు,
అల్టిమేట్లీ ఓనర్ ఇతనికి వచ్చిన దాన్ని ఇండివిజువల్గా డివైడ్ చేస్తాడు సబ్ టాస్క్ కింద. సో ఒక్కొక్క సబ్ టాస్క్ ఒక్కొక్కరికి ఇస్తారు. కొన్ని వాళ్ళ బ్రదర్స్కి, వాళ్ళ కో బ్రదర్స్కి, సన్స్ అండ్ డాటర్స్కి, వైఫ్కి ఇలా అంతా ఇచ్చుకుంటూ వెళ్తాడు. బట్ ఇతను మానిటర్ చేస్తుంటాడు. అలానే ఆఫీస్ వర్క్ తీసుకుందాం. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆఫీస్? ఈజ్ లైక్ డెలివరీ మేనేజర్, రైట్? సో డెలివరీ మేనేజర్ ఒక వర్క్ వస్తుంది, టీమ్ లీడర్స్కి అసైన్ చేస్తాడు. టీమ్ లీడ్ సీనియర్ ఇంజనీర్స్కి అసైన్ చేస్తారు. సీనియర్ ఇంజనీర్స్ జూనియర్ ఇంజనీర్కి అసైన్ చేస్తారు. జూనియర్ ఇంజనీర్ మేబీ ఫ్రెషర్స్ ఆర్ ట్రైనీస్కి అసైన్ చేస్తారు. సో హూ ఇస్ ద రిపోర్టింగ్ పర్సన్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ట్రైనీస్? Who is the reporting person? Like junior engineer, right? For JE, who is the reporting person? Senior engineer. For senior engineer, who is the reporting person? Team leader. For team leader, who is the reporting person? Delivery manager. సో వీళ్ళందరూ ఒక్కరికి ఇచ్చిన టాస్క్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే టోటల్ గా ఆ మొత్తం టాస్క్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు కదా. సో ఒక టాస్క్ అనేది ప్రాపర్ గా వెళ్తుందా లేదా అని చెక్ చేయడానికి సో జనరల్ గా ఏం చేస్తాం, టాస్క్ ఐడి అని ఉంటుంది. అది ఏ ఫీల్డ్ లో అయినా కూడా ఒక పర్సన్ కి ఒక టాస్క్ అలొకేట్ చేసామంటే ఆ టాస్క్ ఐడి ఏంటి, అది ఏ స్టేటస్ లో ఉంది, న్యూ కానీ ఇన్ ప్రోగ్రెస్ కానీ కంప్లీట్ అయిందా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి బయట మన ఇంటికి ఎవరైనా సర్వీస్ మ్యాన్స్ వచ్చినప్పుడు వల్ల. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఏంటి అంటే ప్రతిదీ ఒక ప్రాసెస్ అనమాట. లైక్ మీరు ఇక్కడ విండోస్ లో కానీ చూసింటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ హియర్. చూడండి ఎన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయి. నోట్ ప్యాడ్ అనేది ఒక ప్రాసెస్, ఇంకా ఇవన్నీ ఏవో రన్ అవుతున్నాయి, మనకు తెలియాల్సిన అవసరం లేదండి. వాట్సాప్ రన్ అవుతుంది, వాట్సాప్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది చాలా రన్ అవుతుంటాయి. ఆ ప్రాసెస్ కంటూ ఒక ఐడి ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే అడోబ్కి ఒక ఐడి, ఈ ఐడిని బట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ట్రాక్ చేస్తుంది. చూడండి ప్రతి క్రోమ్ ట్యాబ్కి ఒక ఐడి ఉంది కదా. సో ఎవ్రీ ప్రాసెస్ షుడ్ హ్యావ్ an ID for tracking purposes. ఓకే, సో ఇక్కడ డెలివరీ మేనేజర్కి వచ్చిన ఐడి అనేది మేబీ హీస్ ట్రాకింగ్ విత్ హిస్ ఐడి 001. ఇతను టీఎల్కి ఇచ్చేటప్పుడు ఇతను 002 ఇస్తాడు. సీనియర్ ఇంజనీర్కి వెళ్ళేటప్పుడు అది 003 అవుతుంది. జూనియర్ ఇంజనీర్కి వెళ్ళినప్పుడు అది 004 అవుతుంది. ట్రైనీకి వెళ్ళినప్పుడు అది 005 అవుతుంది. సో లైక్ 005కి హూ ఇస్ ద పేరెంట్? సో 004. సో ఇది చైల్డ్ కి పేరెంట్ వచ్చేసి ఇది. సో అలానే 004కి హూ ఇస్ ద పేరెంట్? 003. 003కి 002. 002కి 001. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కి హూ ఇస్ ద పేరెంట్? ఈ మొత్తం అన్ని ప్రాసెస్లకి ఎవరు పేరెంట్? మొత్తం అన్నిటికీ పేరెంట్స్ వచ్చేసి 001. ఇది రూట్ అన్నమాట, రూట్ ప్రాసెస్. ఈ రూట్ ప్రాసెస్ కింద అన్ని ప్రాసెస్ని క్రియేట్ చేసింది. సో లైనెక్స్ లో కూడా ఏంటంటే మనం ఒక చిన్న కమాండ్ నేను ఇచ్చినా కూడా, నేను ఎకో హలో వరల్డ్ అని ఇచ్చినా కూడా, సో దీనికి ఏం జరిగింటుంది, లైనెక్స్ దీనికి ఏం చేస్తుందంటే ఓకే ఒక యూజర్ నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయమని ఒక టాస్క్ ఇచ్చాడు. సో ఐ షుడ్ క్రియేట్ ఎ టాస్క్ ఫర్ ఇట్, ఐ మీన్ ప్రాసెస్ ఐడి ఫర్ ఇట్. ఆ ప్రాసెస్ ఐడి క్రియేట్ చేసి అది ప్రాసెస్ ఐడి అనేది మనకి టాస్క్ హలో వరల్డ్ ప్రింట్ చేయమని ఇచ్చాం. హలో వరల్డ్ ప్రింట్ చేసిన తర్వాత ఇంకా టాస్క్ అయిపోయింది కదా. టాస్క్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఐడి ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు నేను ఎంజినిక్స్ రన్ చేస్తున్నా.
nginx అనేది రన్నింగ్ లో ఉంది కదా, రన్నింగ్ లో ఉన్నప్పుడు ప్రాసెస్ ఐడి ఉంటుందా, డిలీట్ అయిపోయి ఉంటుందా? రన్నింగ్ ఆర్ డిలీటెడ్. nginx రన్నింగ్ లో ఉన్నప్పుడు ప్రాసెస్ ఐడి షుడ్ బి దేర్. ఓకే, సో ట్రబుల్ షూటింగ్ లో మనం చెక్ చేసేది ఏంటి? సో సర్వీస్ అనేది రన్ అవుతుందా లేదా, ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రాసెస్ లో ఒక ఎంటైర్ ప్రాసెస్ ను చెక్ చేయడానికి ఉండే కమాండ్ ఏంటంటే ps ప్రాసెస్ అనే కమాండ్ అనమాట. యాక్చువల్లీ దీన్ని జస్ట్ ps అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్లు అన్నీ ఏంటి? సో నాకు ఇక్కడ టెర్మినల్ ఇచ్చింది కదా, దీనికి కూడా ఏదో ఒకటి రన్ అవ్వాలి కదా ప్రాసెస్, అవన్నమాట. ఇది నేను యూస్ చేసిన ప్రాసెస్లు. మొత్తం సిస్టమ్ లో బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉన్నాయి. అవన్నీ లిస్ట్ చేయాలి అంటే ps-ef, హౌ టు లిస్ట్ ఆల్ ద ప్రాసెస్ ఇన్సైడ్ యువర్ లైనక్స్ సర్వర్. చూడండి, నేను ps-ef అని ఇచ్చాను కదా, ఈ అవుట్పుట్ నాకు ఇవ్వడానికి అది కూడా ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ చేసింది. రైట్, ఇక్కడ చూడండి, ఇది ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. ppid అంటే ఏంటి? పేరెంట్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. ఓకే, సో నేను ఇందాక ps-ef అని ఇచ్చా. దీని అవుట్పుట్ నాకు ఇవ్వాలన్నా కూడా లైనక్స్ ఏం చేయాలి? ఒక ప్రాసెస్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రాకింగ్ పర్పస్ కోసం. దీని పేరెంట్ ఎవరు? 1785. హూ ఇస్ 1785 హియర్? ఇట్స్ నథింగ్ బట్ అవర్ గిట్ బాష్. ఓకే, 1785 పేరెంట్ ఎవరు? 1784. హూ ఇస్ 1784? ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ యూజర్. సో మన యూజర్ ఒక టెర్మినల్ ఓపెన్ చేసింది. 1784 పేరెంట్ 1783. సో ఈ sudo, ఈ 1781 పేరెంట్ sudo su 2. ఈ 1757 ఓనర్ 1756 మళ్ళీ బ్యాష్. సో అట్లా మనం వెనక్కి వెళ్తే EC2 యూజర్ SSH సర్వీస్ ఓపెన్ చేసింది. 1737 కి ఎవరు? ఇది రూట్ ప్రాసెస్ 1. రైట్, 1 ఈస్ నథింగ్ బట్ రూట్ ప్రాసెస్. సో ఇట్లా ఈ ప్రాసెస్ చైన్ లో మనం బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద కమాండ్ టు చెక్ ఆల్ ద రన్నింగ్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్? ps-ef. ఇందులో నాకు nginx ని సెర్చ్ చేయాలంటే ఎలా? మనం పైపింగ్ డిస్కస్ చేసాం కదా, పైప్ grep for nginx అంతే. సో ఇక్కడ రన్ అవుతుంది కదా, రన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో నౌ యూ కెన్ చెక్ nginx ప్రాసెస్ ఇస్ రన్నింగ్. ఎవరైనా మీ వెబ్సైట్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు మనం ఫస్ట్ చేసే కమాండ్స్ వచ్చేసి systemctl స్టేటస్ nginx అనేది చెక్ చేయడం, ఇది యాక్టివ్ లో రన్నింగ్ లో ఉంది. అండ్ దెన్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ కూడా చెక్ చేయడం అనమాట. ఈ ప్రాసెస్ కూడా రన్నింగ్ లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు రెండు ఉన్నాయి, ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్ అంటే ఫ్రంట్ లో రన్ అయ్యేది. లైక్ నౌ ఐ కెన్ సే స్లీప్ 10 seconds అని ఇచ్చా. ఈ 10 seconds లో నేనేం చేయలేను. సో ఈ 10 seconds ఏం చేస్తుందంటే ఆ కమాండ్ స్లీప్ అనే కమాండ్ బ్లాక్ చేస్తుంది మన స్క్రీన్ ని, ఏం చేయనీయకుండా. సో దిస్ ఇస్ కాల్డ్ ఫోర్గ్రౌండ్ ప్రాసెస్. ఫోర్గ్రౌండ్ అంటే నౌ యూ కెన్ అండర్స్టాండ్, blocks the screen. Runs in foreground అంటే. బ్యాక్గ్రౌండ్ అంటే సో ఇప్పుడు మన సిస్టంలో ఎన్నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి కదా, ఒకటి బ్లాక్ చేస్తున్న మనల్ని రన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్, యూ కెన్ డూ అదర్ వర్క్స్. సో ఒక ప్రాసెస్ ని మనం బ్యాక్గ్రౌండ్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇది అడుగుతుంటారు క్వశ్చన్, హౌ కెన్ యూ రన్ ఏ ప్రాసెస్ ఇన్ బ్యాక్గ్రౌండ్? కెన్ జస్ట్ గివ్ స్లీప్ 100 %. ఇచ్చినప్పుడు నేను ఇచ్చింది ఏంటిది?
నేను ఇచ్చిన కమాండ్ 100 సెకండ్స్ స్లీప్ అవ్వమని. అది ఓకే చెప్పి ఈ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి మనకి ఇచ్చింది. ఇప్పుడు నేను ps-ef grep స్లీప్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి రన్ అవుతుంది. ఇది ఎంతసేపు రన్ అవుతుంది? 100 సెకండ్స్ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఇది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళింది, దాని పాటికి అది రన్ అవుతుంది, మన పాటికి మనం వేరే వర్క్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనమాట. సో అసలు మన సిస్టంలో రన్ అయ్యే ప్రాసెస్లు ఏంటి, అవి ఎంత మెమరీ తీసుకుంటుంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ ప్రాసెస్లు. ఒక్కొక్క ప్రాసెస్ ఎంత CPU కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే జూమ్ అనేది 20% ఆఫ్ ద CPU కన్జ్యూమ్ చేస్తుంది అండ్ 649 MB ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ డూయింగ్ ఏ హెవీ లిఫ్టింగ్ కదా. సో జూమ్ అనేది నేను స్టార్ట్ చేశాను, నా సిస్టంలోంచి వీడియో క్యాప్చర్ అవుతుంది, వీడియో ఆన్లైన్లోకి అప్లోడ్ అవుతుంది, నా వాయిస్ని క్యాప్చర్ చేస్తుంది, ఆ వాయిస్ని మీ మొబైల్స్ మీ సిస్టమ్స్లో పంపిస్తుంది. సో దట్ ఈస్ ద హ్యూజ్ వర్క్ ఇట్ ఈస్ డూయింగ్. సో ఇట్స్ కన్జ్యూమింగ్ మోర్ CPU అండ్ మోర్ మెమరీ, రైట్. అండ్ నెట్వర్కింగ్ ఎంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో అలానే లైనెక్స్లో చూడాలంటే టాప్, ఇక్కడ టాప్లో చూస్తే ఏ ప్రాసెస్ ఎంతెంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుందని చూస్తుంది. సిస్టమ్ డి, బికాస్ వీఆర్ రన్నింగ్ ఎంజినిక్స్ కదా, సో సిస్టమ్ డి ఇంత రన్ చేస్తుంది. సో ఇదంతా మనకు లైవ్లో కనిపిస్తుంది అనమాట టాప్ అనేది. సో యూ కెన్ యూస్ టాప్ కమాండ్ టు చెక్ ద CPU అండ్ మెమరీ యూసేజ్ అండ్ ఏ ప్రాసెస్ ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, నౌ Control-C టు కమ్ అవుట్. చూడండి 100 సెకండ్స్ అయిపోయింది కాబట్టి ఇది డన్ అని పడిపోయింది. టాప్ కమాండ్. ఒక ప్రాసెస్ ఎప్పుడైనా స్ట్రక్ అయింది అనుకోండి, సో దాన్ని మనం కిల్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ స్లీప్ 1000 ఇంటూ బ్యాక్గ్రౌండ్. ఓకే, ps-ef grep sleep. సో మనకు ఇక స్లీప్ అని రన్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి. సో మనం ఏం చేయాలంటే దాన్ని కిల్ చేయాలి. కిల్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ కిల్ అండ్ దెన్ ఈ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. యూ హ్యావ్ టు కిల్ ఓన్లీ ఫస్ట్ వన్, నాట్ దిస్ వన్. ఓకే, ఈ కిల్ని కిల్ చేసామంటే ఇప్పుడు మనకు అది రన్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇక్కడ రెండు ఉన్నాయి, కిల్ అనేది రిక్వెస్ట్, kill-9 అనేది ఆర్డర్. రిక్వెస్ట్కి ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక పర్సన్ మనల్ని ఆపాడు అంటే దట్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్. మీరు ఆగొచ్చు, ఆగకపోవచ్చు. బట్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు అంటే దట్ ఈస్ అన్ ఆర్డర్, యూ మస్ట్ స్టాప్. సో కొన్నిసార్లు మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్లు అనేవి కిల్ అవ్వవు. ఓకే, సో దాన్ని మనం ఏం చేయాలంటే అప్పుడు ఫోర్స్ కిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను kill-9 కొట్టాను అంటే ఇప్పుడు చూడండి, దట్స్ నాట్ రిక్వెస్టెడ్ అనమాట, దట్ ఈస్ కిల్డ్ డైరెక్ట్లీ. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఇన్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ మనకు ఎక్కడ యూజ్ అవుతాయంటే, ఒక వెబ్సైట్ అనేది డౌన్ అయినప్పుడు ట్రబుల్ షూట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట ఇదంతా. We can stop till here today and then next class లో మనము ఇంకా కొంచెం నెట్వర్క్ మేనేజ్మెంట్ ఉంది. ఒక చిన్న కమాండ్ పోర్ట్స్ అనేది ఎట్లా ఓపెన్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఐ కెన్ టెల్ యూ నెట్వర్క్ మేనేజ్మెంట్ అనేది వెరీ సింపుల్. నెట్వర్క్ అనేది ఆన్ ప్రెమిస్లో కాకుండా క్లౌడ్లోకి వచ్చిన తర్వాత వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మనం AWSలో కవర్ చేస్తాం నెట్వర్కింగ్ అనేది ఎక్కువ, బట్ ఆన్ ప్రెమిస్లో లేదు కాబట్టి సో మనం ఏం చేయాలి, మనకు ఉండే మెయిన్ థింగ్ పోర్ట్స్ అనేది చెక్ చేయాలి. పోర్ట్స్ అనేది ఎలా చెక్ చేస్తామంటే నెట్ స్టాట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ స్టాటిస్టిక్స్. కొన్ని కమాండ్స్ ఉన్నాయి, ఈరోజు ఇది కమాండ్ డిస్కస్ చేసి మిగతావన్నీ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నెట్ స్టాట్ అనే కమాండ్ ఇచ్చారంటే మీ దాంట్లో ఉండే నెట్వర్క్ స్టాటిస్టిక్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, నెట్ స్టాట్ -l ఇచ్చాను అంటే నీట్గా వస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఇంటర్నెట్ బేస్ కాబట్టి TCP, T ఫర్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ బేస్డ్. సో ఇప్పుడు మన ఓపెన్స్ చూడండి, ఇక్కడ HTTP ఓపెన్లో ఉంది,
SSH ఓపెన్ లో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది నీట్ గా. పోర్ట్ నెంబర్ కావాలి అంటే P. సో ఇక్కడ చూడండి, సారీ, P ఫర్ ప్రాసెస్. ఏ సర్వీస్ ఓపెన్ అయింది, ఏ ప్రాసెస్ ఓపెన్ అయింది మొత్తం ఇక్కడ తెలుస్తుంది. మీకు పోర్ట్ నెంబర్ కావాలి అంటే N. సో ఒక సర్వీస్ రన్ అవుతుంది అంటే అది ఏదో ఒక పోర్ట్ ని ఓపెన్ చేయాలి కదా. సో ట్రబుల్ షూటింగ్ లో భాగంగా netstat-lntp or LTPN వాట్ ఎవర్ ఇట్ ఈస్, netstat-lntp అని ఇచ్చారు అంటే ఇట్ విల్ టెల్ యూ వాట్ పోర్ట్స్ ఆర్ ఓపెన్. ఇక్కడ కానీ ఓపెన్ కాలేదు అనుకోండి, ఆబ్వియస్లీ కెనాట్ యాక్సెస్. నేను కానీ స్టాప్ చేశాను అనుకోండి, సిస్టమ్ CTL స్టాప్ nginx, రిపోర్ట్ అనేది ఆగిపోతుంది. యూ కెన్ సీ దిస్. సో దట్ ఈస్ ద netstat-lntp. రిమైనింగ్ కమాండ్స్ నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ. సో యాజ్ ఐ సెడ్, we will discuss the project first and we will learn everything on the project. ఓకే, సో ఈ వీకెండ్ మొత్తం మీరు లైనెక్స్ అంతా నీట్ గా కవర్ చేయండి. లైనెక్స్ ఆల్రెడీ చెప్పారు కదా ఇందాక కొంతమంది చూసారని. సో ఐఎమ్ టెల్లింగ్ దెమ్ టు గో త్రూ దిస్ AWS IAM and networking basics. ఇక్కడ ప్లేలిస్ట్ లో go through this AWS IAM చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ దెన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా చెప్పాను నేను, మొత్తం కంప్లీట్ కోర్స్ ఇది AWS IAM అనేది. అండ్ దెన్ నెట్వర్కింగ్ బేసిక్స్, ఈ రెండు మ్యాండేటరీగా చూడండి. సో if you are not confident on Linux, I suggest you to complete this Linux. టాస్క్స్ అండ్ అసైన్మెంట్స్ కూడా ఇస్తాము, రేపు పోస్ట్ చేస్తాము. అండ్ రేపు or ఎల్లుండి we will be available for QA. సో నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి ఆర్గనైజ్డ్. ఈ వీక్ అంతా ఫ్రీ అని చెప్పాం కాబట్టి. సో ఈ క్విజ్ క్వశ్చన్స్ కూడా రికార్డింగ్స్ లో వస్తాయి, యూ కెన్ జస్ట్ కవర్ దెమ్. సో నెక్స్ట్ వీక్ నుంచి సెషన్స్ అనేది మార్నింగ్ ఉంటుంది, 7:15 to 8:45. దిస్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ ఎంటైర్ బ్యాచ్. లెట్ us have few questions. Harsha. Hi Harsha. Sure, you're not audible. Okay. Balakrishna Reddy. Balakrishna Reddy. Oh, sorry. I think now microphone. Yeah, yes. Hi. Hi, Shiva. Balakrishna Reddy. Yes. ఇప్పుడు AWS అకౌంట్ లో చెప్పండి. సర్వర్స్ ఆఫ్ చేసి పెట్టుంటే ఏమైనా బిల్ పడుతుందా సార్? బిల్ డిలీట్ చేయండి, స్టోరేజ్ కి బిల్ పడుతుంది. 8 GB స్టోరేజ్ ఉంది కదా, ఆఫ్ చేసి పెట్టినా పడుతుంది సార్? ఆఫ్ చేసి పెట్టిన స్టోరేజ్ ఉంటుంది కదా, మీరు ల్యాప్టాప్ ఆఫ్ చేసిన స్టోరేజ్ ఉంటుంది కదా, సో అట్లా దానికి బిల్ పడుతుంది. కానీ ఫ్రీ ట్రయల్ కాబట్టి పడద్దు, బట్ బెటర్ యూ డిలీట్ ఇట్. ఓకే, ఇప్పుడు బిల్ పడినప్పుడు దాన్ని మళ్ళా ఎలా బ్యాక్ తెచ్చుకోవాలి సార్ అకౌంట్ ని? అలా తక్కువ అయితే తెచ్చుకోవద్దు. ఐ టెల్ యూ హౌ టు రైజ్ అ రీఫండ్ రిక్వెస్ట్. నేను ఆల్రెడీ చెప్తున్నా చూడండి, యూట్యూబ్ లో AWS పెట్టాను కదా సెషన్, ఇక్కడ మెన్షన్ చేసి ఉంది ఎలా బిల్ తెచ్చుకోవాలి అనేది కూడా. బట్ 500కి 1000 రూపాయలకి వద్దు. ఓకే, సో ఇక్కడ ఉంది మొత్తం, ఈ AWS అకౌంట్ క్రియేషన్ వీడియోలోనే ఉంది. బెటర్ యూ డిలీట్ ఇట్, సో లేటర్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ. Harsha, you unmute. Still not able to hear you. Maybe check your side audio settings and then your Sai Malapati. Sujit Yerra, you can unmute. Sandhya. Hello. Yeah, hi Sujit Yerra. అది యూజర్స్ మనం క్రియేట్ చేస్తామా, లైనక్స్ అడ్మిన్స్ చేస్తారా? అడ్మిన్సే క్రియేట్ చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు నా ప్రాజెక్ట్లో నాకు AWS అకౌంట్ ఉంది,
నేను అందులో ఇన్స్టాన్సెస్ చూస్తే చాలా రన్ అవుతున్నాయి. సో అవి డెవాప్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారా? లైనక్స్ వాళ్ళు చేస్తారా? అది ఎవరైనా చేయొచ్చు. ఒకటే చేయాలని లేదు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు. బట్ అది ఎవరి ప్రాజెక్ట్ అనేది ప్రాసెస్ డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడ టీమ్ స్ట్రక్చర్‌ని బట్టి. సో ఒకవేళ డెవాప్స్ వాళ్ళు చేయాల్సి వస్తే అది డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇస్తారా? లేకపోతే మనం ఐడెంటిఫై చేయాలి? డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఇందాక మీరు అది ఎంజినిక్స్ అవన్నీ రన్ చేశారు కదా! సో అవన్నీ మీరు రూట్ యూజర్‌లో చేశారు. నార్మల్ యూజర్‌లో చేయలేమా? నార్మల్ యూజర్‌లో చేయలేము అవన్నీ. దోస్ ఆర్ అడ్మిన్ యాక్టివిటీస్. సో అంటే రేపు రియల్ టైమ్‌లో కూడా మనం ఇవన్నీ చేసేటప్పుడు రూట్ యాక్సెస్ తీసుకుంటాం. ఓకే. యాహ్! Yeah, I think you answered very well in all the questions. Yes. Keep practicing. Yeah. Yes, Sandhya. Sandhya, you can unmute. Okay. Jay Pavan. హాయ్ శివ. Hi. నిన్న మీరు ఆర్గనైజేషన్స్ లో యూజర్స్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్స్ యాడ్ చేస్తాం, మళ్ళీ యూజర్స్ టెర్మినేషన్ అయిపోయేటప్పుడు ఫస్ట్ గ్రూప్స్ తీసేస్తాం అని చెప్పారు కదా. ఇప్పుడు ఒక యూజర్ జాయిన్ అయినప్పుడు తనకి మల్టిపుల్ గ్రూప్స్ యాడ్ చేశారు, మనకి అసలు ఆ యూజర్ కి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అనేది ఎట్లా తెలుస్తుంది? ఐడి స్పేస్ యూజర్ నేమ్ కూడా తెలుస్తుందిగా. ఐడి స్పేస్ యూజర్ నేమ్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు యూజర్ కి ఒక 20 గ్రూప్స్ వస్తే ఐడి స్పేస్ యూజర్ నేమ్ అంటే 20 గ్రూప్స్ అక్కడ చూపిస్తాయా? చూపిస్తుంది. ఓకే, రమేష్ డిలీట్ చేసాం కదా, చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు రిమూవ్ చేసేటప్పుడు అన్ని గ్రూప్స్ లోంచి ఫస్ట్ యూజర్ ని తీసేసి అప్పుడు యూజర్ ని డిలీట్ చేస్తాం. ఎస్, కరెక్ట్. ఓకే. యా. లిఖిత. హాయ్ శివ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ లిఖిత. శివ గారు, లైక్ ఇప్పుడు నిన్న మీరు రమేష్ సురేష్ సమ్ ఐడి క్రియేట్ చేసి లైక్ కీ ఆథెంటికేషన్ కాకుండా విత్ యూజర్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యాం కదా, SSH పాస్వర్డ్ అథెంటికేషన్ టెస్ట్ పెట్టి. సో అలా లాగిన్ అయిన తర్వాత మళ్ళీ తన కీ తీసుకొచ్చి మనం ఆథరైజ్ దీంట్లో యాడ్ చేసి తర్వాత కీ అది ఎందుకు అలాగా? తన ఐడి అయితే ఆల్రెడీ క్రియేట్ చేశారు కదా, లైక్ రమేష్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసి పాస్వర్డ్ అంతా సెట్ చేసేసారు. పాస్వర్డ్ వద్దు, పాస్వర్డ్ బేస్డ్ అనేది వద్దు అనుకున్నప్పుడు కీ బేస్డ్ కి వెళ్ళొచ్చు. సో అప్పుడు తన పబ్లిక్ కీని మనం తీసుకొచ్చి SSH ఫైల్ లోపల SSH ఫోల్డర్ లోపల ఆథరైజ్డ్ అనే ఒక చేసి అందులో తన పబ్లిక్ కీ ఇచ్చి పెట్టాలా? అవును అవును, ఇంకా అదే కదా కొంచెం సెక్యూర్ అంటే. ఓకే. అండ్ మీరు తన రమేష్ ఆ ఐడికి CH ఓన్ కమాండ్ యూస్ చేసి తనకి యాక్సెస్ ఇచ్చారు కదా, అది కొంచెం అర్థం అవ్వలేదు. లైక్ CH ఓన్ అనేది ఎలా యూస్ చేస్తారు? CH ఓన్ అంటే ఓనర్షిప్. నిన్న డిస్కస్ చేసాం కదా మనం, చేంజ్ ఓనర్షిప్ అనేది. ఓనర్షిప్ వాళ్ళ పేరు మీద ఉండాలి కదా. సో ఇప్పుడు నా /home/ లిఖిత అనే దానికి ఓనర్ ఎవరు? లైక్ నేను లిఖిత మీ పేరు మీదనే ఉండాలి అన్ని. ఓకే. అండ్ ఈ రోజు మీరు మెంటల్ సంథింగ్ ఇది చేసాం కదా క్విజ్, అది అస్సలు ఓపెన్ అవ్వలేదు శివ గారు. ఆన్సర్స్ అన్ని తెలిసిన కోపానికి. బట్ చాలా మందికి ఓపెన్ అయింది కదా. ఐ డోంట్ నో, మేబీ యువర్ మొబైల్ కాన్ఫిగరేషన్. లైక్ మొబైల్ అవ్వలేదు, ల్యాప్ లో అయ్యింది, కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఆన్సర్ స్క్రోల్ చేసి చెప్పే లోపల టైం అయిపోతుంది మొత్తం. లైక్ 4 క్వశ్చన్స్ లాస్ట్ లో ఆన్సర్ చేయలేదు. మరి ఇట్స్ ఓకే, మీకు తెలుసు కదా, మీకు అన్ని తెలుసు అని. దట్ ఈస్ ఫైన్. సో మనం పబ్లిక్ ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి అన్ని తెలిస్తే. ఇక్కడ తెలిసి ఆన్సర్ చేయలేకపోయామనేసి కూర్చొని ఓకే, మనదేం ఐఐటి ఎగ్జామ్ ఏం కాదు కదా. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఆల్ ది బెస్ట్. వెంకట.
Hi. Actually, my doubt is regarding the timings. Okay. Yes, actually, నేను 80 ప్రీవియస్ క్లాస్ లో 70-80 అసలు కూడా జాయిన్ అయిపోయి ట్రై చేశాను. బట్ టైమింగ్స్ కుదరక ఇప్పుడు ఈవినింగ్ బ్యాచెస్ లో పెట్టారని జాయిన్ అయ్యాను. అయ్యో సారీ యాక్చువల్లీ, బట్ నేను ట్రై చేశాను ఈవినింగ్ క్లాసెస్ అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు. అన్ఫార్చునేట్లీ అందరికీ సెట్ అయ్యే టైమింగ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. సారీ ఫర్ హర్టింగ్ యూ, బట్ యాజ్ ఐ సెడ్ రికార్డింగ్స్ అనేది ప్రతి మినిట్ రికార్డ్ చేస్తాము. 7:15 అంటే మీ సెషన్స్ అన్ని అయిపోయేసరికి దాదాపు 9:30 కూడా అయిపోయింది సెషన్స్. 9:30 అయితే అవ్వదు. సో నేను ఏంటంటే 8:45కి క్లోజ్ చేస్తా సెషన్. సో 8:45కి క్లోజ్ చేశాక ఏమైనా డిస్కషన్ ఉంటే 8:45 తర్వాత వస్తుంది, బట్ అది కూడా రికార్డ్ అవుతుంది. అదే ఇది సెషన్ కొంచెం అంటే 6 టైం చేయగలరా, అవకాశం ఉందా? 6 చేయలేను, యాక్చువల్లీ చేయలేను. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మీకు ఒకవేళ ఆఫీసెస్ ఉంటే మీరు 6కి లేసి ఫ్రెష్ అయిపోయి 7:15కి కానీ మీరు సెషన్ దగ్గర కూర్చున్నారంటే మీరు సెషన్ అయిపోయిన వెంటనే యూ కెన్ స్టార్ట్. అదే మై రికమెండేషన్. అదే ప్రాబ్లం వచ్చింది, అందుకే డిస్కషన్ అవ్వాల్సి వచ్చింది. 6కి లేసి నేను కానీ ఏదైనా చేశానంటే 6 to 11 వరకు నేను కంటిన్యూస్లీ వర్క్ చేసినట్లు ఉంటుంది. Okay, thanks for understanding. So my recommendation, 6 o'clock you can start getting ready, and then 7 o'clock, 7:15, 7:20 is also fine if you sit in front of the system. Prithviraj. Hi bro. Hello. Hi. అది 7:15 ఎగ్జాక్ట్ గా ఉంటుందా? 7:15 or 7:20 ఇదే ఇంకా ఫిక్స్ అండి, దాని టైమింగ్స్ అన్ని ఫిక్స్. 7:50 ఇది ఎందుకంటే ఇదే మనం రన్ చేసిన టైమింగ్స్ లాస్ట్ 3 బ్యాచెస్ కూడా. 78 లోకి ఈ టైం అని చెప్పారు. లాస్ట్ 3 బ్యాచెస్ కూడా ఇవే టైమింగ్స్ కాబట్టి ఇవి దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే అండి, థాంక్స్ అండి. పృథ్వీరాజ్. హాయ్ బ్రో. హాయ్. యాక్చువల్లీ నేను కూడా లాస్ట్ టైం బ్యాచ్లో జాయిన్ అవ్వాలి. నేను టీసీఎస్లో వర్క్ చేస్తాను. అదే టైంలో నాకు వేరే ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఇది జాయిన్ అయిన 2 డేస్కే స్టార్ట్ అయింది. టైమింగ్ సెట్ కాలేదు. సో అందులో జాయిన్ కాలేకపోయాను. మళ్ళీ ఇక్కడ జాయిన్ అయినా. బట్ ఆ ట్రైనింగ్ అయిపోయినాక ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు. ప్రాజెక్ట్ ఏం లేదు. నేను జాయిన్ అయ్యి .NET ఇచ్చారు వాళ్ళు. .NET, లైనక్స్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యారా? ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. ఫ్రెషర్ కదా, ఇబ్బంది ఏం లేదు, మిమ్మల్ని ఏం తీసేయరు. నో వరీస్, యూ కెన్ యూటిలైజ్ దిస్ టైం. అందుకోసమే మళ్ళీ జాయిన్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పటివరకు ఏం ప్రాక్టీస్ చేయలేదు. మళ్ళీ షిఫ్ట్ కొట్టేటప్పుడు మన ప్రాబ్లం ఉంటుందా అంటే? ఏం ప్రాబ్లం ఉండదు, మీరు ఫ్రెషర్ కదా, చాలా హ్యాపీగా ఉన్న టైం అంతా యూటిలైజ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు పెద్దగా ప్రెషర్ పెట్టరు. ఓకే, ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్ చూపించి మీరు హెచ్ఆర్తో మాట్లాడే విధానం బట్టే ఉంటుంది. ఎవరైనా మనం అవతల పర్సన్తో ఎలా మాట్లాడుతాం అనే దానిపైనే. సో మీరు టీసీఎస్లో హెచ్ఆర్స్ చాలా ఎంప్లాయీస్ని చాలా కేర్ చేస్తారు. మీరు ఏది అడిగినా వాళ్ళు కాదండి. మీరు మీ ఇష్టం వచ్చిన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆన్సైట్ వెళ్ళాలని ఉంది అనుకుంటే ఇదర్ యూరప్ ఆర్ సింగపూర్, మలేషియా ఈ ప్రాజెక్ట్స్ చూసి నాకు ఆన్సైట్ కావాలి. సో నేను ఎప్పుడే కాకపోయినా ఒక 2-3 yearsలో నేను కష్టపడి నేర్చుకున్నాను. సో ఐ కెన్ కంట్రిబ్యూట్ వెరీ వెల్. నాకు టీసీఎస్ అంటే చాలా ఇష్టం. కొన్ని బిస్కెట్లు వేయండి, ఇదంతా చెప్పండి మీరు. డెఫినెట్లీ దే విల్ కన్సిడర్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్. మీకు కావాల్సిన లొకేషన్, కావాల్సిన ప్రాజెక్టు, కావాల్సిన కంట్రీ, నాకు నైట్ షిఫ్ట్స్ వద్దు, ఇలాంటివి ఎన్ని రిస్ట్రిక్షన్స్ అయినా పెట్టచ్చు. అంటే యాక్చువల్గా ఇందులో ఫస్ట్ ఇంటర్నల్గా చేయాలా లేకుంటే షిఫ్ట్ కొట్టాలా, అది డౌట్ వచ్చింది. ఇంటర్నల్గా చేయండి, షిఫ్ట్ కొట్టద్దు. షిఫ్ట్ ఎందుకు కొడతారు? మీరు ఇప్పుడే జాయిన్ అయ్యి అప్పుడే షిఫ్ట్ కొట్టడం అంటే ఇందులో ఏం ప్రాక్టీస్ వస్తలేవు. ఇంకా వాళ్ళు వస్తాయి, నిదానంగా వస్తాయి. టీసీఎస్లో ఎందుకు రావట్లేదంటే టీసీఎస్లో స్కిల్ గ్యాప్ ఉంది. మీరు చూస్తుంటే టీసీఎస్ 80,000 వేకెన్సీస్. అవునవును, రీసెంట్ వాట్ స్టాపింగ్ టీసీఎస్ ఫ్రమ్ ఫిల్లింగ్ 80,000 ఓపెన్ పొజిషన్స్? ఎందుకంటే వాళ్ళు ఓకే తీసుకుంటున్నారు తప్ప క్యాండిడేట్స్ లో ఎలాంటి స్కిల్ లేదు. సో మనం అనుకుంటున్నాం మనం ఏదో 4 years బీటెక్ లో అయిపోయింది కదా, బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ ఇచ్చేయాలని. ఎవరు మనం బీటెక్ లో 4 years ఏం చేయము, చదువుకోము, ఏం చేయము. పాలిటిక్స్ అని, బిగ్ బాస్లు అని, సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్స్ అని ఇవే చూస్తుంటాం.
అవును. మళ్ళీ నాది మెకానికల్‌లో నేను ఎస్‌క్యూఎల్ ఒకటును జస్ట్ అజూర్ బేసిక్స్ నేర్చుకొని ఎళ్ళినా. వాటి మీద సో జాయిన్ అయినాక ఇంకా వాటి మనం మీద ఏం చేయకుండా కంపెనీస్ జాబ్స్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఇంటర్నెట్‌లో ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ అట్‌లీస్ట్ 4 ఇయర్స్‌లో డైలీ 2, 3 అవర్స్ ఏదో ఒకటి చదువుకొని ఉన్నా స్కిల్ అనేది బాగుండదు. అది జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఖాళీలు ఉన్నా కూడా వాళ్ళు ఫిల్ చేయలేకపోతున్నారు. అండ్ వీళ్ళు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళందరూ వచ్చేసి యూట్యూబ్‌లో కామెంట్స్ చేసుకుంటూ యూట్యూబ్ కామెంటర్ పోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ జాబ్ అంతా యూట్యూబ్‌లో కామెంట్స్ చేయడం లానే ఉన్నట్టుంది. బట్ కాన్సంట్రేట్ ఆన్ ద స్కిల్, డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద గుడ్ ప్రాజెక్ట్. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో యు ఆర్ ఇన్ అ సేఫ్ పొజిషన్. ఓకే. యా థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ వన్ మోర్ క్వశ్చన్. విజయ్ భాస్కర్. అనంత లక్ష్మి. హలో అండి. హాయ్ హాయ్ అండి. మీరు ఇంతకుముందు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ చేస్తున్నప్పుడు నో సెక్యూర్ అని ఎందుకు వచ్చిందండి ఫస్ట్? నో సెక్యూర్ ఎక్కడ వచ్చింది? అది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ అవన్నీ పెట్టాలి. ఎందుకు నేను పెట్టలేదు అంతే. అంటే అది మామూలుగా మనం అన్ని ఆథరైజ్డ్ గానే చేశారు. మీరు పోర్ట్ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి మళ్ళీ హెచ్టిటిపి పోర్ట్ ఎనేబుల్ చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా అది కాదు, అకౌంట్ కి 2 ఫ్యాక్టర్ లేదు కదా. ఇప్పుడు ఎవరైనా నా అకౌంట్ లో లాగిన్ అవ్వచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే. 2 ఫ్యాక్టర్ పెడితే నాకు ఓటీపీ రావడం అట్లా అంతా ఉంటుందిగా. ఓకే అందువల్ల వచ్చిందట. యా ఓకే దట్స్ ఇట్. థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్. సో రేపు క్యూఏ ఉంటుంది, వి విల్ అప్డేట్ యూ. సో ఈ వీక్ అంతా కొంచెం ఫ్రీ సెషన్స్ కాబట్టి ఎగ్జాక్ట్లీ వి కెనాట్ tell you but anything whenever we start QA we will update you in the Sir, one more question. community. Sorry yes, to yes. interrupt. Yeah, I am working. Is it possible for you to change the timing, sir? Sorry. If possible. Really sorry actually. So that is the timings working. అంటే ఆఫీస్ నుంచి మళ్ళీ వచ్చే టైంకి 4-5 అవుతుంది. సో అది బ్యాలెన్స్. I understand, but my recommendation is మీరు 4-5కి వస్తే మీకు ఇప్పుడు మీరు అటెండ్ అయ్యే టైంలోనే ఒకసారి రికార్డింగ్ ఓపెన్ చేసి చూడండి. ఆఫీస్లో కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మన వెబ్సైట్ అక్కడ కూడా ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ. అంటే అవుతుంది. అంటే అన్ని సార్లు ఆఫీస్‌లో మనకి వర్క్ అయిపోయిన తర్వాత గానీ యాక్సెస్ చేయలేము. మనం ఇంట్లో ఉండి అటెండ్ అయినంత ఫ్రీగా ఆఫీస్‌లో ఒక్కోసారి చేయలేము. ఒక్కోసారి అయితే మన పని అయిపోయిన తర్వాత మేబీ సిస్టమ్ ఉంటుంది. అంటే లైవ్ బ్యాచ్ టైమింగ్ సెట్ అవ్వనప్పుడు రికార్డింగ్ అనేది రికమెండేషన్, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ టు టేక్ ఇట్. ఇట్స్ రియలీ సారీ ఫర్ చేంజింగ్ ద టైమింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అది నాకే సరిగా కాన్సంట్రేషన్ కుదరట్లేదు చెప్పడానికి కూడా. అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ స్టార్టెడ్ కంప్లైనింగ్ ఆల్సో. దట్ ఈస్ ఫైన్. Okay, sir. Fine if you are able to refer the recordings because we are available for 6 to 12 hours. So that is not at all a problem. Okay, sir. Okay. Thank you. Okay. Thank you so much. Tomorrow QA session gurinchi we will upload you in the community. Yes. Like ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవ్వాలి కదా. లైక్ ఈ సెషన్ లింక్ అయిపోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ జాయిన్ అవ్వాలంటే మీకు వస్తుంది లింక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఎన్రోల్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్స్ అన్నీ వచ్చేస్తాయి. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం బై దిస్ సండే అండ్ స్లాక్ గ్రూప్ కూడా యాడ్ చేస్తాం. సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ఇట్. సో ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా అన్ని మీడియంస్ ద్వారా ఇస్తాం. నో వరీస్. ఈ joindevOps.com సైన్ ఇన్ లైక్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దిస్ ఇస్ ఓపెన్. దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ ఆల్సో ఇన్సైడ్. ఎనీబడి కెన్. సైన్ ఇన్ తీసుకుంటే క్రెడెన్షియల్స్ అడుగుతుంది, మా మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేసి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయితే వస్తుంది. సైన్ అప్ అవ్వండి. Okay, thank you so much. Good night. Have a nice weekend. If possible, tomorrow or day after tomorrow, I'll connect for QA, but we'll update you in the community chat. Okay, so yeah, as I said, community chat అనేది migrate అయింది కాబట్టి it's a B now. So everyone open our website and just click here to join this new community. Thank you so much. Have a nice weekend. Bye-bye.
All the best. Keep practice very well.